ఈ ఫ్లవర్ వాజ్ భలే ఉందమ్మా, చాలా బాగా చేసావు. దేంతో చేసావు ఇది? ఇదేమో అట్ట పెట్టెలు. అట్ట పెట్టెను కత్తిరించాను. ఇదేమో కలర్ పేపర్, ఇలాంటి కలర్ పేపర్. ఓకే, కలర్ పేపర్ ఫ్లవర్ చేసా, చాలా బాగా వచ్చినాయి. ఇదేమో గంబెట్టి అంటించి థర్మకోల్ బాల్స్. ఇంకా ఉంటే కనుక మనం కావాలని ఊరికే కాలక్షేపం చేశాను. ఇంకా ఉంటే మంచిగా ఇదంతా అంటించుకుంటే ఇంకా బాగా నీట్గా ఉంటుంది. ఇదైనా సింపుల్గా బాగుంది. వాల్ ఆర్ట్ చాలా బాగుంది, సూపర్ ఆర్ట్. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందమ్మా. ఇంకా ఇదేమో ఫ్లవర్స్. ఓకే, చూడండి ఎంత బాగుందో. ఎక్కడైనా పెట్టుకుంటే ఇలా గోడకి ఎంత అందంగా ఉంది, చూడండి ఎంత బాగుందో. అబ్బా సూపర్ ఉంది. ఇది న్యాచురల్ ఫ్లవర్లా ఉంది కదా, చాలా బాగుంది, సూపర్. ఇంకా ఏం చేసావమ్మా? ఇంకోటి ఇదేమో ఫ్లవర్స్. ఓ, ఇది ఫ్లవర్స్. ఏం పేపర్ ఇవి? ఈ ఫ్లవర్స్ చేసింది నిన్న చేసావు కదా. ఏందో బ్రౌన్ పేపర్, దాంట్లో వచ్చిన ప్యాకెట్లకు, ఇది ప్యాకెట్లో వచ్చిన పేపర్లో వేస్ట్ పోకుండా అటు కత్తిరించేసా. చేసేవే. ఇది కూడా ఒక వాల్ ఆర్ట్ లాగా చాలా బాగుంది. ఇది కూడా లైక్ ఇట్లా వాల్ ఆర్ట్లా పెట్టుకుంటే బాగుంది. నిన్న తీసా కదా ఈ ఫ్లవర్స్ ఎలా చేసిందో, ఆ పేపర్లతో చేసింది. ఇవన్నీ కూడా కింద కూర్చొని కాలక్షేపంగా చేసింది. చాలా బాగున్నాయి కదా, అన్నీ పెట్టుకోవచ్చు భలేగా. ఇదో ఇంకొక బుడ్డి ఫ్లవర్, ఇంకోటి ఒక మోడల్. ఇది ఒక మోడల్, రకరకాల మోడల్స్. దీన్ని కూడా ఒక హ్యాంగింగ్స్ లాగా, బెల్స్ లాగా పెట్టింది భలేగా. ఇది కూడా చూడండి ఎలా బాగుందో, ఎంత బాగుందో వాల్కి పెడితే. ఓహో, సింపుల్ కలర్స్ తోటి ఇక్కడ జస్ట్ పెయింటెడ్ లాగా చేసింది. బాగుంది పేపర్లో. అవును, చాలా బాగుంది. ఇది ఎంతో చేసావు? ఇది నిన్న అబ్బాయి స్టోర్ నుంచి గ్లాసులు పెట్టుకొచ్చినాయి. కప్ హోల్డర్, జ్యూస్ హోల్డర్ని ఇదిగో చూడండి, వెనక మళ్ళీ చూస్తే మీకు అర్థమైంది. కప్ హోల్డర్ తోటి ఇలా పెయింట్ చేసి ఒక వాల్ ఆర్ట్ లాగా, మళ్ళీ దీన్ని కూడా మంచిగా ఫ్లవర్స్ పెయింట్స్ వేసి చూడండి వాల్ ఆర్ట్ ఎంత బాగుందో. ఇలా చేసిందనమాట. ఎక్కడంటే అక్కడ పెట్టుకోవచ్చు. కావాలంటే దీని మధ్యలో ఏదన్నా లైట్స్ పెట్టుకొని దీపం పెట్టుకోవచ్చు. ఇట్లా అమ్మవారి ముందు పెట్టుకొని అందంగా, ఇప్పుడు శ్రావణ శుక్రవారం వస్తుంది కదా, అమ్మవారి ముందు ఇట్లా దీపంలా పెట్టుకుని ఫ్లవర్లో పెట్టుకోవచ్చు, అందంగా క్యాండిల్ లాగా పెట్టుకోవచ్చు. బాగుంది. ఇదేమో ఒక గులాబీ పూలాగా చేసేవరికి, గులాబీ పూలాగా, ఫ్లవర్ లాగా ఏదో ఒకటి. ఇంకా కింద ఇవి మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో పెట్టుకోవచ్చు. ఇక్కడ చేసి కింద పెట్టేసింది. ఇప్పుడు ఇది కూడా దీనికి బార్డర్ వెళ్ళి అంటించింది, దానికి వైట్ బార్డర్ వెళ్ళి. దీనికి ఒక బార్డర్ ఇక్కడ అంటించాలనుకుంటాము, ఒక పేపర్ ఇక్కడ అంటించాలి. బాగుంది, వెరీ గుడ్, నైస్. డిఫరెంట్ కలర్లో, డిఫరెంట్ షేడ్స్లో. అమ్మ బాబాయ్, ఓపిగ్గా కూర్చొని పొద్దున దాకా చేస్తూ ఉంది. ఇవన్నీ కూడా పెయింట్స్ కొంచెం మిగిలినవి అయితే నేను పెడతా, కింద పెట్టినా. బాగుంది, వెరీ గుడ్, చాలా బాగా చేసింది. ఓ అమ్మో, ఇది చేయాలండి, నాకైతే ఒప్పుకుండదు. ఇగోండి చూడండి, అన్నీ ఎంత బాగున్నాయి చూడండి, అన్నీ కూడా నైస్ ఆర్ట్స్. అన్నిటికంటే ఇది చాలా బాగుంది, హైలైట్. అబ్బా ఎంత బాగుంది చూడండి. ఇది చిన్నది అయిపోయింది. ఇది ఒక బుల్లి స్టాండ్ లాగా వాల్కి పెట్టుకొని మనం ఏదన్నా చిన్న చిన్న బొమ్మలు, డెకరేషన్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకోవడానికి అట్టలతో చేసి దీన్ని పెయింట్ వేసింది. మళ్ళీ ఈ స్టాండ్కి డెకరేషను. బాగుంది. ఇంకా నెక్స్ట్ ఏం చేయబోతున్నావు అమ్మ? ఇవన్నీ చేసి నాకు ఇవన్నీ పెట్టాలి కదా, ప్లేస్ కావాలి ముందు వీటన్నిటిని పెట్టుకోవడానికి. బాగున్నాయి అమ్మ హ్యాండ్ ఆర్ట్స్ అన్నీ కూడా. గుడ్, సూపర్ అమ్మ.